మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని చెప్పారు. ఆయా చట్టాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత పూర్తిగా నెరవేరుతుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా మన బాధ్యత తీరిపోయింది. మన రాష్ట్రంలో, మన దేశంలో మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి అని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళా నాయకత్వం వహించిన పార్టీ నుంచి ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఇంకొక మహిళా లోక్సభ స్పీకర్గా బాధ్యత నిర్వహించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలలో మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళలకు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను కట్టబెట్టి సమర్థవంతంగా వాళ్ళు ఆ బాధ్యతలను నిర్వహించారు. శక్తిని మనం మహిళతో పోలుస్తాం, అభివృద్ధిని, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోలుస్తాం. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నాము. అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. ఇంతకుముందు మహిళా వేధింపు కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమయ్యేది, లేదా కొన్ని కళాశాలలోనో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లోనో మహిళలు వేధింపులకు గురయ్యేది. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ సమయంలో సైబర్ క్రైమ్, సోషల్ మీడియా ఆల్సో ఈజ్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్. వీ హ్యావ్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు కరెక్ట్ అవసెల్ఫ్. మనల్ని మనము సవరించుకొని మన బాధ్యత